వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? కోడల కోడల కొడుకు పెళ్ళామా పార్ట్ 2. మాధురి బాధపడుతూనే వంటగదిలోకి వెళ్ళింది. అప్పటికే అక్కడ ఉన్న మామగారిని చూసి ఏం కావాలి మావయ్య అని అడిగింది, తన బాధని తనలోనే దాచుకుని. నాకు కావాల్సింది ఈ జన్మలో నాకు దొరకదులే అమ్మ, వంట అయితే స్వీట్కి బాక్స్ తీసుకెళ్తాను, టైం అవుతుంది కదా అన్నారు విరక్తిగా. క్యారేజ్ కూడా సర్దేశాను మావయ్య అంటూ స్వీటీ లంచ్ బాక్స్ ఆయన చేతికి ఇచ్చి, మావయ్య ఇవాళ కృష్ణ ఆఫీస్కి వెళ్ళలేదా, బాక్స్ తీసుకెళ్ళలేదు అని అడిగింది. నీలాంటి ఇంకో బానిసని ఇంటికి తీసుకురావాలని తెగ ఊబలాట పడుతూ తల్లినం లేకుండా ప్రేమించి నా అమ్మాయి చేసుకుంటాను అని అందుకే తిరుగుతున్నాడు వెళ్తూ సమాధానం చెప్పారు ఆయన. అలా అంటారేంటి మావయ్య, అయినా నన్ను బానిసలా ఎవరు చూస్తున్నారు? అత్త ఆడపడుచు అన్న చనువుతో వాళ్ళొక మాట అంటే తప్పేం ఉంది మావయ్య. మన కృష్ణకి మంచి మనసున్న అమ్మాయి భార్యగా వస్తుంది చూడండి. మంచి మనసున్న అమ్మాయి రాకపోయినా పర్లేదు, కానీ నా పెళ్ళం పీచమణిచి నా కూతురు నోటిని తొక్కేసే అమ్మాయి రావాలమ్మా ఇంటి చిన్న కోడలిగా అని తన మనసులో కోరిక బయటపెట్టి వెళ్ళిపోయారు మనవరాలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి. లంచ్ బాక్స్ ఇక్కడేంటి అని అడగండి, ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి 7 గంటలప్పుడు వర్క్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చిన రాధకి ఎదురొచ్చాడు కృష్ణ. నువ్వేంటి ఇక్కడ, రా వెళ్దాం, నీకోసమే వచ్చాను తీసుకెళ్ళడానికి అన్నాడు బైక్ దగ్గరకు వెళ్ళి హెల్మెట్ పెట్టుకుంటూ. కృష్ణ సీరియస్గా ఉండటంతో ఏం మాట్లాడకుండా ఎక్కింది రాధ. ఆఫీస్ ఏరియా నుంచి బయటకు వచ్చాక కాస్త జనం తక్కువ ఉన్న ప్రదేశంలో బైక్ ఆపేశాడు కృష్ణ. ఏమైంది కృష్ణ, లాలనగా అడిగింది కృష్ణ బాధని అర్థం చేసుకుంటూ. నాకు నువ్వు కావాలి రాధా, బేలగా అడిగాడు కృష్ణ. ఏమైంది? నాకు భయం వేస్తుంది రాధా, మా అమ్మ గురించి తెలిసి నువ్వు మిగిలిన వాక్యం పూర్తి చేయలేకపోయాడు కృష్ణ భయంతో. మీ అమ్మ మన పెళ్ళికి ఒప్పుకుంటే మా అమ్మ వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది, ఇంకా తర్వాత సంగతి నేను చూసుకుంటాను భరోసా ఇస్తూ అంది. మీ వాళ్ళకి మా అమ్మ గురించి తెలియదు, వాళ్ళకి మా ఇంట్లో పరిస్థితి తెలిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా అన్న సందేహం ఉంది కృష్ణలో. మీ వాళ్ళని మొదటిసారి చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది కృష్ణ. ముఖ్యంగా మీ అమ్మని మీ అక్కని చూస్తే చాలా అంటే చాలా కోపం వచ్చింది. మీ వదినని చూశాక నేను అలా మాత్రం ఉండకూడదు అనుకున్నా, అందుకే నీ ప్రేమని ఇన్నాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఇవాళ నా కోసం మీ అమ్మని ఎదిరించిన నీ ప్రేమని ఒప్పుకోకుండా ఉండలేను. ఇప్పుడు ఆవిడని ఎదిరించినట్టే నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నా పక్కన నిలబడి నాకు ధైర్యం ఇస్తావన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు చెప్తున్నా విను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు నా నిర్ణయానికి అడ్డు చెప్పరు, కానీ ముందే చెప్తున్నా, మన పెళ్ళి అయ్యాక నేను పూర్తిగా నాకు నచ్చినట్టు మాత్రమే ఉంటాను. వాళ్ళ కోసం నన్ను కాంప్రమైజ్ అవ్వమంటే మాత్రం ఆ క్షణమే నిన్ను వదిలేసి వెళ్ళిపోతా తర్జని చూపించి బెదిరిస్తూ అంది. అస్సలు అడ్డు చెప్పను, నేను ఎప్పుడూ నీ వెనకే ఉంటాను సంబరంగా చెప్పాడు కృష్ణ. నా వెనక ఉండొద్దు, నా ముందు ఉండొద్దు, నా పక్కన నాతో కలిసి ఉంటే చాలు చిన్నగా కృష్ణ బుగ్గల్లాగే అంది. నువ్వు ఎలా అంటే అలా అన్నాడు. ఆ మాత్రం స్పర్శకే పొంగిపోతూ, ఇదే వద్దు, నేను ఎలా అంటే అలా కాదు, నీ అభిప్రాయం ఏదైనా స్పష్టంగా చెప్పు నాకు. మన మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు రాకూడదు, అంటే మనం ఒకరి అభిప్రాయాలకు మరొకరం గౌరవించుకోవాలి, అప్పుడే మనం సంతోషంగా ఉండగలం. నాకు ఇవన్నీ తెలియదు రాదా, కానీ ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టు చేస్తాను మనస్ఫూర్తిగా చెప్పాడు కృష్ణ. చిన్నగా నవ్వి వెళ్దామా ఇంకా అని అడిగింది. అప్పుడేనా మొహం ముడుచుకుని అడిగాడు. ఆడపిల్లల అలా మూతి ముడిచేయకు, ఇప్పుడు వెళ్ళి వండుకోవాలి, తిని పడుకోవాలి, నీకే మీ వదిన వండి పెడుతుంది చక్కగా, కానీ మాకు అలా కాదు కదా, పైగా అమ్మ వాళ్ళతో మన పెళ్ళి గురించి కూడా మాట్లాడాలిగా అంది. ఇవాళకి బయట తినేసి వెళ్దాం, వెళ్ళాక ఆంటీ వాళ్ళతో మాట్లాడు అన్నాడు కృష్ణ మరికొంత సమయం రాధతో గడపాలని. రేయ్ నీ దగ్గర డబ్బులున్నాయా, నిజం చెప్పరా దబాయిస్తూ అడిగింది. లాస్ట్ టైం పెరిగిన శాలరీ గురించి అమ్మకి చెప్పలేదు, నా దగ్గర కూడా డబ్బులు ఉంటున్నాయి ఉడుక్కుంటూ చెప్పాడు. ఎందుకు అంతలా ఉడుక్కుంటావు, జనరల్గా నీ దగ్గర ఉండవని అన్నాను. నా దగ్గర క్యాష్ లేవు, వెళ్తూ డ్రా చేసుకుని వెళ్ళాలి, అందుకే నిన్ను అడిగాను. ఈ మధ్య చేసే ఓవర్ టైమ్స్ గురించి చెప్పడం లేదులే, పైగా మధ్యలో వచ్చే ఇంటెన్సివ్ల గురించి కూడా ఇంట్లో చెప్పడం లేదు. నా దగ్గర కూడా కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది మా, కాకపోతే ఎవరికి తెలియదు నవ్వుతూ బండి స్టార్ట్ చేశాడు. నువ్వు కిలాడివి కృష్ణ, మీ అమ్మేమో నువ్వో పిచ్చివాడివి, నీకు లోక జ్ఞానం తెలియదు అనుకుంటుంది అంది బైక్ ఎక్కుతూ. ఆవిడ అలా అనుకుంటే వచ్చే నష్టం ఏం లేదు, అసలైతే
పెళ్ళయ్యాక నిన్ను తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలని ఉంది నాకు. కానీ మనం వెళ్ళిపోతే ఆ కోపాన్ని కూడా వదిన మీద చూపిస్తుంది. పాపం వదిన, అందుకే మనం కలిసే ఉందాం. ఇంకా నువ్వు మా అమ్మకి బాగా బుద్ధి వచ్చేలా చేస్తే అప్పుడు వదిన కూడా హ్యాపీ అన్నాడు. ఈ ప్రయత్నం నువ్వెందుకు చేయలేదురా? కృష్ణ మాటలు విని అడిగింది. వదినని ఏదన్నా అన్నప్పుడు నేను అడ్డుకుంటే, ఏవమ్మా ఏం మందు పెట్టావు, నా కొడుకుని నీవైపు తిప్పుకున్నావు అంటుంది. ఆ మాటలు చాలా అసహ్యంగా ఉంటాయి, అందుకే బాధగా చెప్పాడు. కృష్ణ బాధలో అర్థం ఉంది, కానీ తల్లిని ఎదిరించి ఏం చేయలేడు. తన వరకు అంటే బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఏదో ఒకటి చేసి తన పంతం నెగ్గించుకుంటాడు, కానీ వాళ్ళ అన్న వదినల విషయంలో ఏం చేయలేడు. కృష్ణ, నేను చాలాసార్లు అడుగుదాం అనుకున్నా, కానీ ఎప్పుడు కూడా నాకెందుకులే అని ఊరుకునేదాన్ని. మీ అమ్మ మీ అన్న వదినల విషయంలో అంత వ్యత్యాసం ఎందుకు చూపిస్తుంది అని అడిగింది. మా అన్నయ్య మా అమ్మ సంతానం కాదు. మా అమ్మ నాన్నని పెళ్లి చేసుకోవటానికి ముందే మా అన్నయ్య వాళ్ళ అమ్మతో పెళ్లి జరిగింది, కానీ ఆవిడ అన్నయ్య డెలివరీ టైంలో చనిపోయింది. మా తాతయ్య ఏరుకోరి తీసుకొచ్చాడు ఆవిడ్ని. ఆ తర్వాత మా నాయనమ్మ పంతం కొద్దీ తన మేనకోడల్ని తెచ్చి మా నాన్నకి పెళ్లి చేసింది, కానీ మా అన్నయ్యని మాత్రం ఆవిడే చూసుకునేది. ఆవిడ ఉన్నంత వరకు ఏ సమస్య లేదు, ఆవిడ పోయాకే సమస్య మొదలైంది. అప్పటికే అన్నయ్య ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చాడు నాన్న. ఆ రోజే నాన్న అమ్మతో కాస్త పెద్దగా మాట్లాడింది. ఆ తర్వాత నాన్న అమ్మతో మాట్లాడటం నేను చూడలేదు. ఆ రోజు కూడా నా పెద్ద కొడుక్కి నా ఇంట్లో స్థానం లేకపోతే నేను ఈ ఇంట్లో ఉండను అని నాన్న బెదిరించడంతో ఒప్పుకుంది. కానీ అప్పటి నుంచి అన్నయ్య సుఖపడింది ఏం లేదు. అయిన దానికి కాని దానికి అన్నయ్యను సాధిస్తూనే ఉంటుంది. మరి మీ అన్నయ్య అయినా అవన్నీ భరించడం ఎందుకు కృష్ణ? చక్కగా పెళ్ళి కూడా జరిగిపోయింది, ఆయన లైఫ్ ఆయన లీడ్ చేసుకోవచ్చు కదా, బాధగా అడిగింది. అన్నయ్యకి బంధాలంటే విలువ ఎక్కువ రాదా? అమ్మ ఎన్ని చేసినా ఇప్పటికీ అమ్మకు గౌరవం ఇస్తాడు. పైగా నాన్న కోసం. నాన్న అంటే అన్నయ్యకి చాలా ఇష్టం. అమ్మ ముందు వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకుంది లేదు, కానీ వాళ్ళ మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. గట్టిగా, అన్నయ్య ఎందుకు నీకు ఈ తిప్పలు, చక్కగా బయటికి పోవచ్చు కదా అంటే, నాకు ఉన్నది మీరే కదరా, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే నేను అనాథగా మారిపోతాను అంటాడు. అది కూడా నిజమే. ఒకవేళ అన్నయ్య మమ్మల్ని వదిలి వెళ్తే మళ్ళీ మాతో కలవనివ్వకుండా చేస్తుంది అమ్మ. ఈ వయసులో నాన్న అన్నయ్య ఎడబాటుని తట్టుకుని ఉండలేడు. అన్నయ్యకి ఆ విషయం బాగా తెలుసు. అందుకే అమ్మ ఎన్ని మాటలన్నా చూసి చూడకుండా వదిలేస్తాడు. కానీ పాపం వదిననే ఎక్కువ బాధపడుతుంది, బాధగా అన్నాడు కృష్ణ. అసలు మీ అన్నయ్య అంటే నచ్చని మీ అమ్మ వాళ్ళ పెళ్ళి ఎలా చేసింది? క్యూరియస్గా అడిగింది. అదో పెద్ద కథ, ఇప్పుడు చెప్పలేను, కానీ టైం ఉన్నప్పుడు తప్పకుండా చెప్తా. ఇప్పుడు మన టైం, పద ముందు డిన్నర్కి వెళ్దాం అని ఒక రెస్టారెంట్ ముందు బండిని ఆపాడు. ఇంకా ఎక్కువ విషయాన్ని పొడిగించాలని రాధ కూడా అనుకోలేదు. కారణం ఏది ఏమైనా కృష్ణని పెళ్లి చేసుకోవాలని తను నిర్ణయించుకుంది. ఒకసారి నిర్ణయం తీసుకుని అందులోకి దిగాక ఇంకా మిగిలిన వాటి గురించి ఆలోచించడం దండగా అనుకుంది. పెళ్ళి అయ్యాక కృష్ణ తనకి తోడుగా ఉంటాడు కాబట్టి అత్తకి తగిన గుణపాఠం నేర్పొచ్చు అనుకుని ఏదైనా సమయానికి తగ్గట్టు అలా వెళ్ళిపోవటమే మంచిది అనుకుంది. ఆ క్షణాలు చక్కగా కృష్ణతో ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యి, అందుకే సరదాగా కృష్ణకి కౌంటర్స్ ఇస్తూ ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. రాధ కూడా పెళ్ళికి ఒప్పుకోవడంతో కృష్ణ ఆనందం అంతా ఇంత కాదు. అయితే ఆ ఆనందం మీద నీళ్లు చల్లడానికి అన్నట్టు అదే రెస్టారెంట్కి వచ్చింది అఖిల తన భర్త కూతురుతో కలిసి. చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో. తదుపరి అప్డేట్ వరకు వేచి ఉండండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.